జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి అవసరాల కోసమే దేవాదుల ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం నెలకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా 9 పంపులు నడవాల్సిన చోట 6 లేదా 7 మాత్రమే నడుపుతున్నారని విమర్శించారు. పదవులు పొందిన పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 18 కోట్లు వెచ్చించి నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆ పనులను పక్కన పడేసింది. నీటిని తెచ్చే మార్గం ఉన్న పంటలను ఎండబెట్టడం బాధాకరం. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సరికాదని ఎద్దేవా చేశారు. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వమే రైతుల పొట్ట కొడుతుందని, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ మరియు గణపురం మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ మనం ఆశించిన స్థాయిలో పడడం లేదు. కానీ పక్కనే గోదావరి మాత్రం చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉన్నది. గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదుల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి. కానీ ప్రభుత్వం యొక్క అసమర్థత, చాతగానితనం, నిర్లక్ష్యం. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొండా సురేఖ గారు, అదేవిధంగా ధనశ్రీ అనసూయ గారు. పక్క జిల్లాలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దీనికి తోడుగా ఒక ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. 4 ఉన్నారు మనకి ఈరోజు. ఒక అడ్వైజర్ ఉన్నాడు. ఇట్లా చాలామంది పదవులు పొందిళ్ళు. కానీ ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది వీరి యొక్క చర్యలను బట్టి కనబడతా ఉన్నది. ఎప్పుడైనా సీజన్ ప్రారంభమైనప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ వాటర్ యొక్క వర్షపాతం ఏంది, నీటి యొక్క లభ్యత ఏంది, ఏం పంటలు పెట్టాలి, ఏం చేయాలనేది వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైనటువంటి విధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఇప్పటివరకు కూర్చొని మాట్లాడినటువంటి సందర్భమే లేదు. గత 2 నెలలుగా పంపు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ప్రతి నెల 6 టీఎంసీలు పంపు కావాల్సినటువంటి ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం యొక్క స్కీము ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 4-4.5 టీఎంసీలు మాత్రమే. దానిలో నిర్వహణ లోపం, అధికారుల యొక్క అలసత్వం, పరిపాలకుల యొక్క చాతగానితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. 9 పంపులు దేవాదుల పంపు ఫస్ట్ గోదావరి ఇంటేక్ నుంచి పంపై బీంగన్పూర్కి వచ్చి, బీంగన్పూర్ నుంచి రామప్ప, బీంగన్పూర్ నుంచి సలివాగు, అదేవిధంగా మరి అక్కడి నుంచి ధర్మసాగర్, అక్కడి నుంచి తప్పాస్పల్లి వరకు కూడా నీళ్ళు పోతాయి. మేము గతంలో కూడా దాదాపు 20 రోజుల క్రితం ఈ యొక్క దేవాదుల యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, పంపులు ఎట్లా నడుస్తున్నాయని చెప్పి చూసినప్పుడు రామప్పకు 3 పంపులు రావాలి, 2 నడుస్తున్నాయి. 9 పంపులు నడవాల్సింది ఏదో ఒక రోజు నడిచింది 9 పంపులు. కానీ ఇప్పటి వరకు కూడా 7-6 పంపులు మాత్రమే నడుస్తున్నట్టుగా నాకున్న సమాచారం. మరి పంపులు నడిస్తే నీళ్ళు ఎక్కడ పోయినాయి? నీళ్లు తీసుకురావడంలో నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టే ఈరోజు రైతుల పక్షాన గతంలో ఒకసారి ప్రాజెక్టులన్నీ కూడా చూసి
గన్పూర్ ప్రాజెక్ట్ చెరువుకు పోయినాం, అదేవిధంగా రామప్పకు పోయినాం, సలివాగు యొక్క పంపింగ్ ఇవన్నీ కూడా పరిశీలన చేసినాం, బీంగన్పూర్లో కూడా తెలుసుకున్నాం. కానీ ఎలాంటి పురోగతి కనబడతలేదు. కాబట్టి మరొకసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్సు, అదేవిధంగా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నేను ఈరోజు